నాకు మను అంటేనే ఇష్టం. నాకు ఈ సుల్లిగాడు అంటే నాకు నిజంగా నాకు ఇష్టం లేదు. సో మళ్ళీ నాకే బ్యాడ్ చేస్తున్నాడు అందరి ముందు. అండ్ అది కాకుండా మనుగడికి ఫోన్ చేసి మళ్ళీ గొడవ పెట్టుకుంటుండంట వాడు చాలా. వాడేమో మళ్ళీ మీ ఇద్దరికి ఏమైంది, మళ్ళీ నేను ఊళ్ళో ఉన్నోడిని నన్ను గెలుపుతున్నారు ఎందుకు అని నాకు తిడుతుండు వాడు. మన కొత్త ఛానల్ అయినా పెట్టిరా బై. నీకు నేను ఎందుకు పెట్టిస్తాను? నీకు అంతగా ఉంటే వెళ్ళి అన్నోళ్ళని అడిగి అన్న నాకు మను అంటే ఇష్టం అన్నా అని చెప్పి నేనేం నీ దగ్గరికి నీతో నేను మాట్లాడడానికి రాలే, నీ పక్కన కూర్చొని హక్ చేసుకోవడానికి కూడా నేను రాలే. జస్ట్ నేను క్లారిటీ కోసం వచ్చిన. నువ్వు నా పర్మిషన్ లేకుండా ఎట్లా పెడతావు ఛానల్ నేము? నీకు హెల్త్ అయినా బాగా పని, నువ్వు చచ్చిపో నాకు అనవసరం మొడ్డ. నాకు నాకు వదిలేసినోడివి. నేనే వదిలేసినా కదా, నేను గమ్మునుంటున్నా కదా, నువ్వెందుకు నా వెనకాల పడుతున్నావు? అది కాక నా పర్మిషన్ లేకుండా హిందూ వర్సెస్ నాని, మొడల వర్సెస్ నాని అంటే సగం మొడ్డ గుడిచిపోయింది. నా లైఫే మొడ్డ గుడిచిపోయిందిరా. కామెంట్లలో ఎట్లా పెడుతుండ్రు తెలుసా? నిజం చెప్తున్నా, లంజ నుంచి దిగతట్లేదు. ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నేను అడగలేదా? నీతో నేనేంద్రా మంచిగా మాట్లాడు, ఒక బిచ్చపోడుతోనైనా మాట్లాడతా కానీ నీతో అయితే అస్సలు మాట్లాడరు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిందూ వర్సెస్ మను. సో మళ్ళీ ఏంటి మను అంటున్నారు అనుకోవచ్చు. నాకు మను అంటేనే ఇష్టం. నాకు ఈ సుల్లిగాడు అంటే నాకు నిజంగా నాకు ఇష్టం లేదు. సో మళ్ళీ నాకే బ్యాడ్ చేస్తున్నాడు అందరి ముందు. కామెంట్స్లలో నన్ను అసలు ఎట్లా తిడుతున్నారంటే నేనే తీసుకోలేకపోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసే కామెంట్లకి నేనే చాలా ఏడుస్తున్నా, అంత గలీజ్గా తిడుతున్నారు. అండ్ అది కాకుండా వీడు మళ్ళీ నా పర్మిషన్ లేకుండా నా ఛానల్ నేమ్ మార్చిండు. నా ఛానల్ అని నేను ఏం అనట్లేదు, ఇద్దరు ఛానల్ కాబట్టి ఇద్దరిది నా పర్మిషన్ కూడా కావాలి. కాబట్టి నువ్వేం పేరు పెడుతున్నావో అది నా పర్మిషన్ కూడా కావాలి కాబట్టి నాకు అడగాలి. సో నాకు అడగకుండా వాడు హిందూ వర్సెస్ నాని అనుకొని మళ్ళీ పెట్టిండు. అది చాలా తప్పే అది. అండ్ అది కాకుండా నేను ఫోన్ చేసినా సరే రెస్పాన్స్ అయితే లేదు. సో వాడికి అంత గుద్దబాల్పు ఉంటే నాకు కూడా ఉండొచ్చు కదా. అండ్ అది కాకుండా మనుగడికి ఫోన్ చేసి మళ్ళీ గొడవ పెట్టుకుంటుండంట వాడు చాలా. వాడేమో మళ్ళీ మీ ఇద్దరికి ఏమైంది, మళ్ళీ నేను ఊళ్ళో ఉన్నోడిని నన్ను గెలుపుతున్నారు ఎందుకు అని నాకు తిడుతుండు వాడు. వీడి వల్ల మేమిద్దరం సెట్ అవ్వట్లేదు అసలు మా ఇద్దరికి నిజంగా. అసలు నేను అప్పటి నుంచి నేను లవ్ యాక్సెప్ట్ చేస్తాడేమో అనుకొని నేను వెయిట్ చేస్తుంటే అసలు కనీసం నా మెసేజ్కి కూడా దేకతలేడు వాడు. అంతా వీడి వల్లే అవుతుంది అది. సో నేను ఇప్పుడు వెళ్ళి క్లారిటీగా కనుక్కుంటా నానితోని. నాకు నువ్వంటే ఇష్టం లేదన్నా సరే నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు నాకు అది కూడా అర్థమవుతలేదు. ఇప్పుడైతే వెళ్ళి క్లారిటీగా అడుగుదాం. వెళ్దాం. సీరియల్ అవుతున్నావు ఏంద్రా? ఫోన్ చేస్తే ఎందుకు రెస్పాన్స్ అయితే లేవు? ఫోన్ ఛార్జింగ్ పెట్టింది పక్క రూమ్. అసలు ఎందుకు వచ్చినావు ఈ రూమ్ కి? నువ్వెందుకు వచ్చినావు ఏంద్రా? నీకేమైనా బుద్ధి ఉందా లేదా చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో ఎందుకు మాట్లాడుతున్నావు? ఫస్ట్ రూమ్ నుంచి నీతో మాట్లాడాలన్న అంత ఆశ కూడా నాకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అర్థమవుతుందా? ఎందుకు? ఇది నా బెడ్, ఇది మర్చిపోయినావా ఎట్లా? కుక్కట్లా ఉండడం కాదు, నాతో గొడవ ఆడకు. నీతో నేను జస్ట్ క్లారిటీ కోసం వచ్చి అడిగిన అంతే. మ్యాటర్ ఏంటంటే నా పర్మిషన్ లేకుండా నువ్వు మళ్ళీ ఛానల్ నేమ్ ఎట్లా మారుస్తావు చెప్పు. ఫస్ట్ ఏదైతే ఛానల్ మనం క్రియేట్ చేశారో మన కొత్త ఛానల్ అయినా పెట్టిరా బై. నీకు నేను ఎందుకు పెట్టిస్తాను? నీకు అంతగా ఉంటే వెళ్ళి అన్నోళ్ళని అడిగి అన్న నాకు మను అంటే ఇష్టం అన్నా అని చెప్పి నీ ముఖం చూసి నా ముఖం చూసి ఛానల్ పెట్టించిండ్రు కాబట్టి నువ్వు నాకు పెట్టి నీకు అంత గుద్ద బల్పు ఉంటే. నాకు బుద్ధ బల్పు కాదు, ఏం బల్పు కాదు, మాటలు మంచిగా మాట్లాడు. అవును, అదే కాకుండా మనుగడికి ఫోన్ చేసి మెసేజ్లు చేస్తున్నావు. వాడికి ఎందుకు నువ్వు డిస్టర్బ్ చేస్తున్నావు? వాడు ఊర్లో ఉన్నాడు. నేను ఏం డిస్టర్బ్ చేయాల? కాల్ చేసి ఏం చేస్తున్నావు, ఏంది పరిస్థితి, వాడేం మొట్ట గుడిస్తే నీకెందుకు చెప్పు? నీకెందుకు వాడేం మొట్ట గుడిస్తే? ఏంటంటే
ఒక మొగోడు కదా, మా ఇద్దరు లైఫ్ మొడవుడిసిపోతుంది కాబట్టి ఎప్పుడు క్లారిటీ ఇద్దాము అసలు దీని మీ గురించి. ఇద్దరు లైఫ్ బానే ఉంది, నా లైఫే మొడ్డ ఉడుస్తుంది. ఈడ అర్థమవుతుందా? నువ్వు నాకు వద్దు అన్నా సరే నువ్వు నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? ఎవరు వచ్చారు నీ గాడికి? ఎందుకు వస్తున్నావు మరి? నేనేం నీ దగ్గరికి నీతో నేను మాట్లాడడానికి రాలే, నీ పక్కన కూర్చొని హక్ చేసుకోవడానికి కూడా నేను రాలే. జస్ట్ నేను క్లారిటీ కోసం వచ్చిన. నువ్వు నా పర్మిషన్ లేకుండా ఎట్లా పెడతావు ఛానల్ నేము? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనేమి నా ఒక్క పేరు పెట్టుకోవాలా, అర్థమవుతుందా? నా ఒక్క పేరు అదే నీ పేరు నా పేరు ఎందుకు కలిపి పెట్టినావు? మళ్ళా పెట్టానంటే నాకు ఇష్టంతో పెట్టుకోలేదు. ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఒక సర్టన్ పేరు ఇది ఇష్టంతో పెట్టలేదంట. ఓ మై గాడ్, మరి జోక్ ఇది. చిన్న పిల్లలు ఉంటారు చూడు, వాళ్ళకి చెప్పు, వింటారేమో నీ మాటలన్నీ, నీ సోదిప్పుకు మాటలన్నీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఏంటంటే మనకి ఎప్పుడైతే ఛానల్ పెట్టించారో అప్పుడు ఏం పేరు అయితే ఉందో అదే పేరు పెట్టా. ఎందుకంటే ఆఫ్టర్ క్లారిటీ ఏంటంటే కనీసం పేరు మార్చినప్పుడైనా నాకు ఒక మెసేజ్ అయినా చేయాలి కదా. నాకు పర్మిషన్ అడగకుండా నువ్వు ఎట్లా మారుస్తావు? నీకెందుకు చెప్తాను నేను? ఎందుకు చెప్తావు అంటే నీ ముఖం చూసి నా ముఖం చూసి ఛానల్ పెట్టించిండ్రు, అందుకు నువ్వు చెప్పాలి. నేను ఎవ్వరు చెప్పను. సిగ్గు లేకుండా ఇంకా వీడియో జరుగుతుందన్న తెలిసి కూడా సిగరెట్ అవుతుంది చూడు. వీడేం మొగడో మరి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో అప్లోడ్ కాదు కూడా. ఎందుకు అప్లోడ్ కాదు? నేను కూడా చూస్తే అర్థమవుతుందా? నీ గుద్దల్దం లేని నువ్వు మాట్లాడకరా అబ్బాయి నాతోని. నాకు హెల్త్ బాగాలేదు, నీకు హెల్త్ అయినా బాగా పోని, నువ్వు చచ్చిపో, నాకు అనవసరం మొడ్డ నాకు. నేను జస్ట్ క్లారిటీ కోసం వచ్చి అడిగినా, అది నాకు ఇచ్చేసి అంతే, నేను దెంగేస్తాను నేను అంతే. ఇంకేం క్లారిటీ కలిపి ఇంకేం క్లారిటీ ఏంది? నా పర్మిషన్ లేకుండా నువ్వు ఇవన్నీ చేస్తున్నావు? అది కాకుండా నువ్వు మనుగాడికి ఫోన్ చేసి, వాడేమో నాకు ఫోన్ చేసి ఇట్లా మళ్ళీ మీ ఇద్దరు ఏం చుంచు నాటకాలు దెంగుతుండ్రు, మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు అనుకొని వాడంటుండు. నువ్వు మా ఇద్దరి మధ్యన ఎందుకు వస్తున్నావు? అవసరం లేదు నాకు. మా ఇద్దరికి నువ్వే డిస్టర్బెన్స్ గా ఉన్నప్పుడు నువ్వు వెళ్ళిపోతా అన్నాడు, మళ్ళీ ఎందుకు వచ్చినావు? నెల్లూరుకి వెళ్ళినాడు, మళ్ళీ ఎందుకు వచ్చినావు? నేను ఎందుకు వచ్చానని చెప్పంటే, నాకెవరైతే నమ్మి ఛానల్ పెట్టించారో ఇన్ని రోజులు నేను విశ్వాసంగా మా అన్నగారున్నాను. లాగా నేను వెళ్ళిపోతా ఇందు, ఓకేనా? నువ్వు మనం మంచిగా ఉండండి, కలిసి ఉండండి అని ఎందుకు పీకుడు మాటలు మాట్లాడినావు? వెళ్ళిపోయాను కాబట్టి మళ్ళీ మిమ్మల్ని డిస్టర్బ్ చేయాలి, మళ్ళీ వీడియో కొట్టలేదు. డిస్టర్బ్ చేయలేదంటే ఇప్పుడే అంత మంచిగా చెప్తున్నా కదా. మనుగడికి నువ్వు ఫోన్ చేసి మళ్ళీ మీ ఇద్దరు కలుస్తున్నారా, మీ ఇద్దరు టైం స్పెండ్ చేసారా, అవన్నీ నీకెందుకు రా అబ్బాయి? అట్లా ఏం అడగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పుణ్యంగా నాకు చెప్తాడా? క్లారిటీ ఇవ్వండి అని చెప్పాను. క్లారిటీని మొడల క్లారిటీ నీకు ఎన్నిసార్లు ఇవ్వాలి? నీకు నేను చెప్తున్నా కదా, నాకంటే వాడు అంటే ఇష్టం, వాడికి నేను ఇష్టం లేదేమో, కానీ నేను అప్పుడు దాకా నేను వెయిట్ చేస్తా. నీకెందుకు? నేను ఇష్టమో లేదా పెళ్లి చేసుకుంటావో ఇంకేమేం చేసుకుంటావో నాకు అనవసరం. అది నీకు అనవసరం అయినప్పుడు నువ్వు వాడికి కాల్ చేయడం కూడా నీకు అనవసరమే. నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా లైఫ్ లోకి ఇన్వాల్వ్ అవ్వకండి. నేను చాలా నా లైఫ్ లో ఇప్పుడే నేను ఏదో మా అమ్మ నాన్న నా ఫ్యామిలీ మంచిగా ఉంటున్నా, నా దగ్గర రాబాకండి ఎవరు. నీలాంటి మొగోడిని నేను ఏడా చూడలే, అర్థమవుతుందా? నాకు వదిలేసినోడివి, నేనే వదిలేసినా కదా, నేను గమ్మున ఉంటున్నా కదా, నువ్వెందుకు నా వెనకాల వాడుతున్నావు? అది కాక నా పర్మిషన్ లేకుండా హిందూ వర్సెస్ నాని, మొడల వర్సెస్ నాని అంటే ఏందది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏదో వీడియో తీసుకుంటున్నావు కదా, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచించి మాట్లాడు అంటే నాకు అంత గుద్దలా కాలుతుంది. మరి నువ్వు నాకు చేసే టార్చర్ కి, నువ్వు నాకు పెట్టే ఏంది మెసేజ్లు చూసినా కూడా నువ్వు దేక్తలేవు చూడు. నేనెందుకు దేక్తాను? నీకేంది? నాకు నీ మీద ఏం ప్రేమ ఉండి నేను నీకు మెసేజ్ చేస్తలే. నా ఛానల్ నేమ్ ఎందుకు మార్చినావు? హిందూ వర్సెస్ మను ఉండేది, హిందూ వర్సెస్ నాని ఎందుకు మార్చినావు? మళ్ళా నాకు ఆ పేరే ఇష్టం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ వినడానికి నాకు చిరాకుంది. నాకేమి ఇష్టంతో పెట్టుకోవట్లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే సత్యం పేరు పెట్టినప్పుడు ఆఫ్టర్ ఎప్పుడైతే నువ్వు క్లారిటీ ఇచ్చేంత వరకు అదే పేరు ఉండాలి. అర్థమవుతుందా? ఓకే, నేను క్లారిటీ ఇచ్చేసాను కదా, క్లారిటీ ఇచ్చేసాను కదా. నువ్వు క్లారిటీ ఇచ్చేది కాదు, దానికన్నా సటన్ క్లారిటీ ఇవ్వాలి. ఏంది అసలు ఏంది? ఇంకా నీకు ఛానల్ కావాలా? ఛానల్ కావాలంటే అందరూ కూర్చోబెట్టి మాట్లాడదు. ఛానల్ కావాలని నేను ఇంత ఫైట్ చేస్తున్నా కదా, నువ్వేంది? నువ్వు నాతో ఇట్లా మాట్లాడుతున్నావు. సరే, ఛానల్ కావాలన్నప్పుడు మాట్లాడుకో, క్లారిటీ ఇచ్చేసేయి. నాకు అది కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్సర్ కావాలి. నాకు మనుగాడితో ఎందుకు నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు? మేమిద్దరం మంచిగా ఉన్నాం, నువ్వెందుకు మా ఇద్దరి మధ్యన ఎందుకు చుచ్చులు పెట్టడానికి వస్తున్నావు? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చుచ్చులు పెట్టలేదు. ఎందుకంటే నాకు మెసేజ్ చేస్తున్నారు, నాకు పర్సనల్ లైఫ్ ఉంటది కాబట్టి. ఓ మై గాడ్, నీ గురించి కూడా నాకు చాలా మెసేజ్లు వస్తున్నాయి, కానీ నేను నీ దగ్గరికి వచ్చి నేనేం అడుగుతలేను కదా. నీ వల్ల నా సగం మొడ్డ గుడిచిపోయింది, నా లైఫ్ మొడ్డ గుడిచిపోయిందిరా. కామెంట్లలో ఎట్లా పెడుతుండ్రు తెలుసా? నిజం చెప్తున్నా, లంజ నుంచి దిగతట్లేదు.
ఏ ఆడపిల్ల అయినా ఒక అబ్బాయిని లవ్ చేసి మోసం చేస్తే వాళ్ళ మనసులో ఉన్న మాట వాళ్ళు కామెంట్ పెడుతున్నారు. నేను క్లారిటీ ఇచ్చే రోజు ఎవడు గలీజ్ అవుతాడో ఎవరిని తిడతారో అది మీ ఇష్టమే. నిజంగా చెప్తున్నా, నేను చేసేది కరెక్టో రాంగో అయితే నాకు తిడతారు, సరేనా? క్లారిటీ ఇచ్చిన రోజు నీకు తిడతారో నాకు తిడతారో ఆ దేవుడికే తెలుసు. ఓకే, చెప్పు నాకు అది కాదు పాయింట్ ఆఫ్. నాకు వాడితో నువ్వు అసలు ఎందుకు మాట్లాడినా నాకు అది చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ నన్ను వాడి గురించి మాట్లాడిన నేను నా ఇష్టం, నా ఫ్రెండ్ కాబట్టి నేను మాట్లాడాను. నీ వల్ల నన్ను అవాయిడ్ చేస్తున్నాడు. అది మీ మధ్యలో ఉండాలి. ఇప్పుడు నేను మాట్లాడే మళ్ళీ నాకు నానిగారు నాకు మెసేజ్ చేస్తుండు, కాల్స్ చేస్తుండు, అసలు మళ్ళీ నీ పంచాయతీ ఏంది అనుకో నన్ను తిడుతుండు. వాడు నాతో ఇన్ని రోజులు మంచిగా మాట్లాడినాడు, నాతో ఇన్ని రోజులు మంచిగా మాట్లాడినాడు. ఇప్పుడే ఎందుకు ఫోన్ చేస్తున్నావు? వాడు నానిగారు నాకు ఫోన్ చేస్తుండు, మళ్ళీ నువ్వు నాతో మాట్లాడకు అని వాడు మాట్లాడుతుండు. అట్లా వాడు మాట్లాడుతూ నేను నీ దగ్గరికి ఎందుకు వచ్చి అడగొద్దు చెప్పు. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇట్లాంటి క్వశ్చన్స్ అడగదు. మాకు ఏముందంటే మనం మాట్లాడుకో. నీతో నాకు మాట్లాడాలని అంత ఆశ కూడా లేదు, అర్థమవుతుందా? ఎందుకు అప్లోడ్ కాదు రాబాయ్? ఏ ఊకే నీ పంచాయతీ ఏంది నాకు అర్థం కాదు. డీపీ మార్చి పేర్చి మార్చి అప్లోడ్ చేసుకుంటా అని చెప్పంటే నేను కూడా ఒప్పుకోను. ఏమున్నా కూడా 50% కాబట్టి. అవును, 50% నీ నోట్ నుంచి ఇప్పుడు ఎట్లా వచ్చిందో నాకు కూడా ఒక పర్మిషన్ కావాలి కదా. నువ్వు చెప్పాలి కదా. నా పర్మిషన్ లేకుండా నువ్వు మళ్ళీ హిందూ వర్సెస్ రాని అని ఎట్లా పెడతావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ థింగ్ అది హిందూ నువ్వు నాకు ఇట్లా చెప్పాలి. హిందూ నేను ఇట్లా పేరు మారుస్తున్నా, ఇట్లా ఓకేనా? నీది 50 నాది 50 కాబట్టి ఇట్లా ఓకేనా నువ్వు అడగాలి. నువ్వు అది అడగకుండా చెప్పను. మరి నీది 50 నాది 50 అన్నప్పుడు నువ్వు అడగాలి. నువ్వు నేను ఇప్పుడు వచ్చి అడగట్లేదా? నాకు నీ మీద ఇష్టం లేదు, నాకేం లేదు, కానీ నేను ఇప్పుడు నీ దగ్గరికి వచ్చి నేను అడగలేదా? నీతో నేనేంద్ర మంచిగా మాట్లాడు, ఒక బిచ్చపోడుతోనైనా మాట్లాడతా కానీ నీతో అయితే అస్సలు మాట్లాడారు. గొప్ప మంచోడు ఎప్పుడు నేను పిచ్చగాడిని, నేను ఒక పేదవాడిని, ఓకేనా? నీకు నేను పేదోడు ఏమనలే. నువ్వు వీడియో ముందు అందరినీ మంచోడ్లాగా అవ్వాలనుకొని అనుకుంటున్నావు. ఓకే, క్లారిటీ వీడియో పడిన రోజు వాళ్ళే అనుకుంటారు కదా, ఓ ఈడు ఇసువంటోడా, ఈడికి నువ్వు లవ్ చేసినావా ఇన్ని రోజులు అనుకొని వాళ్ళే అంటారులే. కంగారు పడకు, నాకు తిడుతున్నారు అనుకోని కంగారు పడకు, నాకు తిడుతున్నారు అనుకోని కంగారు పడకు. అర్థమవుతుందా? నీకు కూడా తిట్టే రోజులు వస్తాయిలే. వీడియో రాగానే ఇట్లా, వీడియో తర్వాత ఏమో అమ్మని తెంగుతా అంటే కుదరని పని అది ఏడైనా సరేనా. అది ఏమంటారు, వీడియో ముందు నువ్వు మాట్లాడవు కదా, వీడియో తర్వాత నువ్వు ఉంటావు కదా. వీడియో రాగానే ఇట్లా ఇట్లా నీతో అంత నాకు ఆశ లేదు కాబట్టి నేను అట్లా పెట్టా. నేను నాకు నీతో అసలు ఏం సంబంధం లేదు కాబట్టి నేను అట్లా పెట్టా. వాడి దగ్గర మస్తు మాటలు చెప్పినాలే కానీ నీకెందుకు అవన్నీ? నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడికి మెసేజ్ చేయకు, వాడికి కాల్ చేయకు. ఇంకోటి ఛానల్ నీది సపరేట్ గా నువ్వు అనుకోకు. అర్థమైందా? నీది 50 నాది 50 కాబట్టి బరాబర్ నా పర్మిషన్ చేస్తా. నేను నాది నేను బయట ఉన్నా కాబట్టి నేను చేయలేను. ఇప్పటి నుంచి నేను చేస్తాను. వీడియోస్ అప్లోడ్ చేయి, అప్పుడు మాట మాట్లాడు. నువ్వేదో వీడియో అప్లోడ్ చేసినట్టు పెద్ద మాట్లాడుతున్నావు. వీడియో చూపింది ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫేస్ కట్ అది నీకు తెలియదేమో కానీ నాకు హెల్త్ బాగాలేదు గాయస్, సో అందుకని వీడియోస్ ఇది ఒక డాబు మాట. అర్థమవుతుందా? చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పాలి. వాళ్ళు పెడతాను గాయస్. మరి స్లిప్ చూపి, ఇప్పుడు వీడియోలో చూపిరా, వీడియోలో చూపిరా. మరి చెప్పినా కదా వీడియో రాగానే ఇట్లా, వీడియో తర్వాత అంటారు. మొత్తం ఉన్నాయి. పోవడానికి ఏం కిలోమీటర్ 5 కిలోమీటర్ లేదు కదా, మెట్లు దిగితే ఇల్లు వస్తుంది. వాళ్ళకేమి ఆరోగ్యం మంచిగానే ఉంది, బాగానే తిరుగుతున్నారు, బాగానే తింటున్నారు అని. మరి ఆరోగ్యం బాగాలేనప్పుడు సిగరెట్ ఎందుకు తాగడం? మరి ఇదంతా మాట. ఇప్పుడు ఒక మనిషికి ఇట్టైనా కొంచెం మెంటల్ టెన్షన్ వల్ల నాకు అలవాటు అయిపోయింది, ఏం చేయలేను. అదొకటే నాతో ఉంది దాకా. ఇంకా చాలా మంది ఇదేమంటారు, మోసాలు చేసే మనుషుల మధ్య దూరం అయిపోయా చాలు. నాకు నీకన్నా సింగిల్ గా ఉండడమైనా బెటర్ ఏమో కానీ నీతో లైఫ్ లాంగ్ అయితే అసలు నేను ఉండలేను రా నాయన. నీతో అసలు నాతో ఉండమని అనట్లేదమ్మా, నాకు నీతో అసలు ఉండాలని లేదు. నా టీం మెంబర్స్, నా అమ్మ నాన్న చాలు. అదే నాకు అవన్నీ అవసరం లేదు. నీకు ఒక్క క్లారిటీ విషయంతో నేను అడగడానికి వచ్చిన అంతే. నువ్వు నా ఛానల్ మార్చేటప్పుడు నా పర్మిషన్ కావాలి ఖచ్చితంగా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా నెట్ అయితే ఉందో అట్టే పెట్టేశాను. అది నువ్వు క్లారిటీ ఇచ్చుకున్న తర్వాత నువ్వు పెట్టావు కరెక్టే కానీ ఒక పర్మిషన్ అయితే నా దగ్గర నుంచి నీకు రావాలి కదా. నీది 50 నాది 50 అయినప్పుడు పర్మిషన్ ఎందుకు అడగరు? నాకు అర్థం కాదు. పర్మిషన్ ఎప్పుడు అడగాలి తెలుసా?
ఛానల్ పర్సన్ నీకు పూర్తిగా అమ్మేస్తున్నప్పుడు జస్ట్ నీకు పర్మిషన్ అంటే నువ్వు ఆ విధంగా అనుకుంటున్నావేమో, కానీ జస్ట్ ఇందు నేను ఇట్లా పేరు మారుస్తున్నా, అసలు నాకు ఆ పేరు ఇష్టం లేదు, నేను ఈ పేరు ఇట్లా మారుస్తున్నా అని చెప్పడానికి నీకు ప్రాబ్లం ఏంది? నాకు ఇష్టం లేదని కాదు, మీరు ఏమేమి చేసుకో, ఎందుకంటే నాకు ఓకే నీదేదో నాకు సంబంధం లేదు, నేను ఈ ఒక్క మాట చెప్పి దెంగేస్తాను వెళ్ళిపో. నాది ఇంకోసారి ఛానల్ ఏదైనా ఇష్యూ వచ్చినా ఏమైనా వచ్చినా నాకు ఒకసారి అడుగు అంతే. ఇంకోసారి మనుకి నాకు ఏం టెస్ట్ చేయకు, మెసేజ్ చేయకు అంతే. నువ్వు అవసరం లేదన్నా ఫస్ట్ వీడియోస్ కొట్టి డైలీ వీడియోస్ కొట్టి అప్పుడు మాట్లాడు, సరేనా? నువ్వు వీడియోస్ పట్టుకొని మాట్లాడు చెప్తున్నావు. అవును.